స్వభావం పోయిందా? ఇంకా కొత్త స్వభావం ఇంకా రాలేదా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా కొత్త స్వభావం గురించి 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే, కావున మునుపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం, అది మన ఐడెంటిటీ కొత్తది. ఇంతకుముందు ఐడెంటిటీ పాతవి గతించను. ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న యెడల నూతన సృష్టి, పాతవి గతించను. ఇది పాతది, మునుపటి పాత జీవితం. ఇది మునుపటి ప్రవర్తన మోసకరమైన దురాశ వలన చెడిపోయాం మనం. చెడిపోయిన జీవితం. ఇంకా చెడిపోయినట్టే బ్రతుకుతున్నా? ఇంకా చెడిపోయిన దానిగా బ్రతుకుతున్నావా? కొంతమంది చెడిపోయిన బ్రతుకు చెడిపోయింది. ఎందుకు? దురాశ వలన. దురాశ అంటే అంటే చెడ్డ ఆశ. ఏదో చెడ్డ ఆశ వలన వ్యభిచారం చేసావు, దొంగతనం చేసావు, ఇంకొక నీ చెడ్డ ఆశ నిన్ను చెడిపోయేలా చేసింది. ఇది పాత నైజం, ఇది పాత స్వభావం. ఆ పాత స్వభావం ఎలా ఉందో మీరు చూడాలనుకుంటున్నారా? 17వ వచనంలో ఉంది పాత స్వభావం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనక, ఇంతకుముందు అన్యజనులు నడుచుకున్నట్టు నడుచుకున్నాం. ఇది పాత స్వభావం. పాత స్వభావం ఎలా ఉంది? అంధకారమైన మనస్సు, చీకటి మనస్సు. పాత స్వభావం ఎలాగుంది? హృదయం కఠినం. కొంతమంది కఠినం, మారరాళ్ళు కఠినం, వారికి ఒకరికొకరు క్షమించుకోరు, కఠినం. ఇది పాత స్వభావం. కఠినాత్ములుగా మనం ఉండం. జాలి కలిగిన మనస్సు మనకు ఉంటుంది. మీ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై, లైఫ్ లేదా డెత్ పీపుల్, మరణానికి పాత్రులాలు. జీవము నుండి చూసారా, జీవములో నుండి వేరుపరచబడిన వారే. దేవుని జీవం వారిలో లేదు, దేవుని లైఫ్ వారిలో లేదు. నిత్య జీవం లేని వాళ్ళని అర్థం. ఇంతకుముందు మనం ఎలాగున్నాం? మన మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడిచాం. ఇంతకుముందు ఎలాగున్నాం? సిగ్గులేని వాళ్ళు మనం. ఇంతకుముందు ఎలాగున్నాం? నానా విధమైన అపవిత్రతను, అత్యాశ జరిగించిన వాళ్ళం. ఇంతకుముందు ఎలాగున్నాం మనం? కాముతరత కలిగిన వాళ్ళం, కామ వికారమైన కోరికలతో రగిలిపోయాం. ఇది మన పాత స్వభావం, ఇది మన మునుపటి స్వభావం. ఇప్పుడు 22లో అంటున్నాడు, ఈ మునుపటి ప్రవర్తన విషయం అయితే, అది ఇవన్నీ చెప్తూ అంటున్నాడు, ఈ మునుపటి ప్రవర్తన విషయం అయితే మీరు ఇవన్నీ వదిలేసుకొని, అది ఎందుకంటే ఇది మానవుని నైజం. ఇది ఎవరి పోలిక? ఆదాము పోలిక వలన. ఇది ఎవరి స్వభావం? ఆదాము స్వభావం వల్ల మన జీవితంలో ఇవన్నీ వచ్చినాయి. దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నాం, దేవుని పోలికను పోగొట్టుకున్నాం. కనుక దురాశ వల్ల చెడిపోయిన ప్రాచీన స్వభావాన్ని వదిలేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటున్నాడు? ఆయన చిత్త వృత్తి అని నెక్స్ట్ వచనంలో వదులుకొని, ఈ చిత్త వృత్తి యందు చేశారు నూతన పరచబడిన వారై, యు బికమ్ న్యూ పర్సన్. ఇప్పుడు ఏం చేయాలా? నూతన పరచబడుతూ నెక్స్ట్ వచనంలో నీతి, యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలిక, అది దేవుని పోలికలో సృష్టించబడిన నవీన స్వభావము. అర్థమైందా మీకు? ఇంతకు అందుకని ఐ వాంట్ డోంట్ రష్, యునో. మీకు పోలికలు తెలియాలి ముందు. దేవుని పోలిక ఏంటి? మనిషి పోలిక ఏంటి? మానవుని పోలిక ఎంత దరిద్రంగా ఉందో చూడండి. కానీ దేవుని పోలిక నీతి కలిగిన వారు. అందుకని దేవుని పోలికలోకి ఎప్పుడైతే మార్చబడతామో మనం నీతిమంతులుగా చేయబడతాం. నీతి, యు బికమ్ రైట్ పర్సన్. అది నీతిమంతులుగా చేయబడ్డాం. భక్తి పరులు. వాళ్ళ భక్తి ఏది? భక్తి అయితే ఆదివారం వచ్చేది భక్త. మీటింగులు రారు, ప్రార్థనకు రారు, స్పెషల్ మీటింగులు రారు. ఇవాళ సాయంత్రం మీటింగ్కి వస్తారా? భక్తి ఏదండి? భక్తి ఉంటే ఆ శ్రద్ధ ఉంటుంది. భక్తి లేదు కదా. అది భక్తి దేవుని పోలికగా నవీన్. ఆ దేవుని పోలిక ఎలాగుంటుందంట? దేవుని పోలిక నవీన్ స్వభావం ఎలాగుంటుందంట? 25 ఒకరింకొకరు అవయవములై ఉన్నారు కనుక అబద్ధం ఆడరు. ఇంకేం చేయాలా? సత్యమే మాట్లాడతారు. 26లో కోపపడడు గాని పాపం చేయరు. సూర్యాస్తమించే వారు మీ కోపం నిలిచి ఉండనివ్వరు. అపవాదికి చోటు ఇయ్యకండి. దొంగలిన వాడు ఇంకా దొంగలింపక అక్కరగా ఉన్న వారికి పంచిపెట్టినట్టు వీలు కలిగిన మీద తమ చేతులతో మంచి పని చేస్తాడు. ఇంకా మనం చూస్తే 29లో వినివారికి మేలు కలిగినట్లు క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనమే మాట్లాడతాడు. దుర్భాష మాట్లాడు, బూతి మాటలు మాట్లాడు. మీ నోట రానీయకండి. పరిశుద్ధాత్మను దుఃఖపరచు. చూసారా? 31లో ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకల మీద దుష్టత్వాన్ని విడిచిపెట్టేస్తారు. మరి ఎలా ఉంటారు?
దయ కలిగిన వారిగా ఉంటారు, కరుణాహృదయులుగా ఉంటారు. దేవుడు మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించే మనసు కలిగి ఉంటారు. 5వ అధ్యాయంలో మనం చదివితే మీరు ప్రభువుని ప్రేమించేవారైతే ఏమంటారు? ఎలాగుంటారు? ప్రేమ కలిగి నడుచుకుంటారు. మీలో జారత్వమే గాని అపవిత్రత గాని నోటి రానియరు. చూసారు, కృతజ్ఞత వచ్చినమే మాట్లాడతారు, బూతులు మాట్లాడరు. బూతులు కానీ పోకరి మాటలు మాట్లాడరు, సరస్వక్తులు మాట్లాడరు. చూసారా, ఇంకా మరి రాసింది, వ్యభిచారైన అపవిత్రమైన విగ్రహారాధన లోబైన క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమును హక్కుదారుడు కాడు కనుక అలాంటి బ్రతుకుడు. 6వ వచనంలో వ్యర్థమైన మాటలే మాట్లాడరు, మోసపించు. దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుంది. మళ్ళీ ఎన్నిసార్లు చూస్తున్నాం దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? మాట వినని వారికి, మాట వెనక లోబడని వారికి, అవిధేయులైన వారి మీదకి. ప్రభు బాల దగ్గర మీరు ప్రార్థన చేసుకొని తీర్మానం చేసుకోండి, ప్రభు క్షమించిన ఆయన నేను మీ మాట వినట్లే. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి. చూసారా, ఇంతకుముందు చీకటి, ప్రభు వెలుగా ఉన్నాడు. వెలుగు ఫలము సమస్తమైన మంచితనం, చూసారా, నీతి సత్యము వాటిలో కనబడదు కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైందో పరీక్షించి వెలుగు సంబంధులుగా బ్రతుకుతారు. క్రొత్త జీవితాన్ని జీవిస్తున్నవారు, నూతన స్వభావం కలిగినటువంటి వారు. 15వ వచనం, దినములు చెడ్డవి కనుక ఆ సమయాన్ని పోనీయరు, సద్వినియోగం చేసి దేవుని మహిమకరంగా బ్రతుకుతారు. అజ్ఞానులుగా జీవించరు, జ్ఞానం కలిగిన వాళ్ళుగా బ్రతుకుతారు. మద్యపానంతో మత్తులై ఉండరు. 18వ వచనం, పాటలు పాడుకుంటారు. 19వ వచనం, ప్రభుని స్తుతిస్తారు, కీర్తనలు పాడుతారు, దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటారు, ఎప్పుడు ప్రభుని స్తుతించేవారుగా ఉంటారు. 22వ వచనంలో, క్రొత్త స్వభావం కలిగిన వాళ్ళు స్త్రీలు తమ భర్తలకి లోబడతారు. ఇంకా మారలేని వాళ్ళు లోబడరు. కానీ క్రొత్త స్వభావం కలిగిన వాళ్ళు అనుకోతూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ దట్ నువ్వు ఏదో కించపరచబడ్డామని కాదు, విత్ లవ్, ప్రేమతో లోబడతారు. ప్రేమతో. ఇవాళ మిలిటరీలో సోల్జర్ ఏదో చిన్నోడని కాదు, కమాండర్ మాట వినడం, బట్ లోబడతారు. దాట్స్ వాట్. తండ్రి కన్నా యేసు ప్రభు చిన్నోడని కాదు, కొద్దిగా తక్కువ అని కాదు అక్కడ అర్థం. కానీ తండ్రికి లోబడతాడు. నాకు విధేయుడు, నేను చెప్పిన మాట అల్లా చేస్తున్నటువంటి నా మాటకి లోబడేవాడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. పరలోకంలో అందరికీ వినబడేలాగా. ఇవాళ దేవుడు మీ యందు ఆనందిస్తున్నాడా? లోబడుతున్నారా భార్యలారా? అది అందరూ లోబడరు. ఇక్కడ ఈ సందర్భ కాంటెక్స్ట్ అది. దేవుని పోలికలో తయారు చేయబడిన కుటుంబాలు ఎలాగుంటాయి, స్త్రీలు ఎలాగుంటారు, పురుషులు 25వ వచనంలో మీ భార్యలను ఎలా ప్రేమిస్తారు, ఏ రకంగా ప్రేమిస్తారు, సొంత శరీరం వల్లే ప్రేమిస్తారు. చూసారా, పిల్లలు ఎలాగుంటారు 6వ అధ్యాయంలో, ఈ తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటారు. మారు మనసు పొంది రక్షించబడి దేవుని పోలికలో మార్చబడుతున్నటువంటి తండ్రులు ఎలా ఉంటారు, తల్లులు ఎలా ఉంటారు. 4వ వచనంలో 6:4లో మీ పిల్లలకు కోపం రాపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచుతారు. దాసులు ఎలాగుంటారు, యజమానులు ఎలాగుంటారు. అది ఇవాళ క్రొత్త స్వభావానికి పాత స్వభావానికి తేడా తెలుసుకోండి. ఆ రకంగా మీరు బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నారు. నా దేవుని బిడ్డలైనటువంటి మనం మళ్ళా 2 3వ దానికి వెళ్ళడానికి టైం సరిపోవట్లేదు. బట్ 3 ఇంకా చాలా అద్భుతమైనటువంటి 3 మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 3 దాని గురించి నేను శుక్రవారం చెప్తాను. 3వది మనం గమనించినది గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2:20. అక్కడ మనం చూసినట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అది చూసారా, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటేనే ఇవాళ జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఇవాళ దేవుని బిడ్డలైనటువంటి మనం 3వది యేసు ప్రభుతో మనం కలిసి ఉంటాం. మొదటిది మీరు మర్చిపోకండి, బికమ్ అ ఫ్యామిలీ ఆఫ్ గాడ్, దేవుడి కుటుంబ సభ్యులైన. 2 అమ్మ బయటికి తీసుకెళ్తాను. 2 మనం ఏమవుతాం, ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్, క్రొత్త గుర్తింపు ఇచ్చాడు, కొత్త నూతన వ్యక్తిత్వం, నూతన స్వభావం.